అందరికీ గుడ్ మార్నింగ్. మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా మనం షేర్ చేసుకుంటున్నాం కదా. అలాంటి ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు షేర్ చేస్తానండి. కౌసల్య సామాన్యమైన గృహిణి. మన ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటాను చూడండి, సేమ్ అలాంటి అమ్మాయి, అంతకు మించి ఏ తేడా లేదు. ఏంటి ఈవిడ ప్రత్యేకత అంటే ఈరోజు కోట్లు సంపాదిస్తోంది, 50-100 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అది కూడా అందరికీ తెలిసిన పనే. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అందరికీ తెలిసిన పనే. వంట అండి. వంట వంటని చాలా మంది చేస్తున్నారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు. యూట్యూబ్, ఫేస్బుక్ దగ్గర నుంచి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈవిడ సక్సెస్ ఎక్కడుంది అనేది కూడా చూద్దామండి. ఈ కౌశల్య అనే ఆవిడ ఈరోజు సిద్ధి మార్వాడి అనే బ్రాండ్ యజమానిగా, అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షల కోట్లు సంపాదించడం ఎలా సాధ్యం? ఏమీ చదువుకోని ఆవిడ, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పెద్దగా చదువుకోని ఆవిడ, బాగా పల్లెటూరు వాతావరణం, ఈవెన్ నెట్వర్క్ కూడా లేని ఊరు, డాబా పైకి ఎక్కితే తప్పించి నెట్వర్క్ రాని ఊరు. ఇక ఇంట్లో ఫెసిలిటీస్ అంటారా, పూర్ ఫ్యామిలీ, పని చేసుకుంటే గానీ గడవని రోజులు. ఇక సపోర్టా, అందరు అత్తమామలు అంతిస్తారు, అంతే సపోర్ట్ ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈవిడ ఎలా ఎదిగింది, ఎలా పైకొచ్చింది? మరి భారతదేశంలో ఉన్న మహిళే ఆవిడ రాజస్థాన్లో ఉంది, మన వాళ్ళంతా ఆంధ్రాలో ఉన్నారు, అంతకు మించి తేడా ఏమీ లేదు. మహిళలండి, ముఖ్యంగా మహిళలు వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకపోతే, పాల ప్యాకెట్కి పువ్వులకు కూడా మొగుడు దగ్గర 10-20 రూపాయల కోసం చేతులు చాచితే వాళ్ళకి ఏ గౌరవం ఉండదండి. రెండోది, వాళ్ళు పని వాళ్ళు చేసుకోగలిగితే, వాళ్ళకి ఆ స్వాతంత్రం ఇస్తే, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇస్తే మగాడు కూడా హాయిగా ఉంటాడండి. అటు ఫైనాన్షియల్ గాను ఉంటాడు, తను ఇండిపెండెంట్ గా ఉండటంతో పాటు సొంతంగా ఆలోచిస్తుంది, సొంతంగా ఆర్గనైజ్ చేయగలుగుతుంది, అటు ఇంటిని కూడా బాగా నడుపుతుంది. ఇంట్లో ఉన్న మనుషుల్ని, పిల్లల్ని, పెద్దల్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది, ఆ కంపెనీని కూడా ఆర్గనైజ్ చేస్తుంది అనేది మగవాళ్ళకి పోయిందండి. చాలా మంది మగవాళ్ళు ఇప్పటికీ భయం. మహిళ బయట పెడితే, కాళ్ళు పెడితే ఏమైపోతుందో, నలుగురితో మాట్లాడితే ఏమైపోతుందో. మీ బంగారం మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు అవుతుందండి? ఏమవుతోంది ఆలోచించండి. అవ్వాల్సిన రోజంటూ వస్తే ఎలాగో అవుతోంది. బయట చూస్తున్నాం కదా, మేఘాలయ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, చేయని వాళ్ళు ఎప్పటికీ చేయరు. ఈ పక్కన పెట్టేద్దాం, సరే స్టోరీకి వచ్చేద్దాం. ఈ కౌశల్య అనే అమ్మాయి మామూలు పేదింటి మహిళ. మామూలుగానే 10th ఇంటర్ దాకా చదువుకుంది. చదువుకున్న తర్వాత ఏదో ఉద్యోగం చేయాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని కోరికలు ఉంటాయి కదా, తనకి ఉంది. కానీ ఆ కోరికలేమీ తీరకుండానే పెళ్లి చేసేశారు. మామూలుగా అందరిలాగే. కామెంట్లో చెప్పండి, దయచేసి కామెంట్లో రెస్పాండ్ అవుతూ ఉండండి, మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఇంకాస్త విషయాలు మీకు చెప్పడానికి, మీరు ఏం కోరుకుంటున్నారో దాని సైడ్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఫ్లోలో మళ్ళీ ఏదైనా మిస్ అయిపోతూ ఉంటామేమో. కానీ మీ కామెంట్ ఇంపార్టెంట్ కదా, మీ ఒపీనియన్ ఇంపార్టెంట్ కదా, అందుకోసం అండి. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈవిడ మామూలు మహిళ, ఇంకా పెళ్లి చేశారు, అత్తారింట్లో కూర్చోబెట్టారు. మొగుడు కూడా పాపం ఏదో పని చేసుకుంటాడు. ఎక్కువ వ్యవసాయం పనులండి. వ్యవసాయం పనులంటే పొలం వెళ్ళాలి, గేదెలు చూసుకోవాలి, గడ్డి తీసుకురావాలి, పాలు పెట్టాలి, ఇవన్నీ మామూలే. వంట కూడా చేయాలి కదా. ఇక్కడ ఈవిడ జీవితం టర్న్ అయిందండి. వంట అందరూ చేసేదే వంట, కానీ ఈవిడ ఎలా ఆలోచించిందో చూడండి. అంటే తను చదువుకునేటప్పుడే, స్కూల్ చదువుకునేటప్పుడే అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోతే వచ్చేసరికి ఏదో వంటలు చేస్తూ ఉండేది. కానీ ఆ వంటకి అంత ఇంట్రెస్ట్గా చేసేది, కొద్దిగా వెరైటీగా ట్రై చేసేది ఎప్పటికప్పుడు. రోజు వండే పప్పే, రోజు వండే అదే కూర, రోజు వండే అదే చికెన్ మీకు తెలుసు. కానీ కొంతమంది అద్భుతంగా వండుతారు. కారణం ఏంటంటే ట్రై చేస్తారండి. ఆ ఇంగ్రీడియంట్స్లో ఇంకేదైనా యాడ్ చేయొచ్చా, తక్కువ ఎక్కువలు కానీ. అలాగే టైమింగ్, వంటలో టైమింగ్ ఇంపార్టెంట్ అండి. కాస్త ఎక్కువ మరిగితే ఒక టేస్టు, తక్కువ మరిగితే ఒక టేస్టు, మధ్యస్థంగా ఒక టేస్టు, ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ కొత్తగా ట్రై చేస్తూ ఉండేది. ముఖ్యంగా బామ్మల దగ్గర కూర్చొని ఈ పూర్వకాలం పూర్వకాలం వంటలండి. రాజస్థాన్ కూడా మనలాగే పాడైపోయింది, గుర్తుంచుకోండి. ఈ దిక్కుమాలిన తిళ్ళన్నీ వచ్చేసి, ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసి, వాళ్ళ పూర్వ వంటకాలు తిని చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, పాడైపోయింది. కచోరీ దగ్గర నుంచి ఇలాంటి చాలా పేర్లు మనం వింటూ ఉంటాం, నాకైతే సరిగ్గా గుర్తులేదు. ఈవిడికి అవి ఇంట్రెస్ట్ అండి. అలా ఎవరు అన్నారు, నువ్వు ఈ వంటల విషయంలో ఎందుకు చొరవ చూపించకూడదు, కాస్త దీని మీద భవిష్యత్తు ఎత్తుక్కోవచ్చు కదా అని. కానీ ఎవరు ఒప్పుకుంటారు? ఏం చేయాలి? వంటలు చేసి చుట్టూ అమ్మలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు విషయం కాదు, ఇది 10 ఏళ్ల కిందట విషయం. 10-15 ఏళ్ల కిందట మీకు తెలుసు, స్మార్ట్ ఫోన్లు కూడా లేవు. శాంసంగ్ M2నో ఏదో ఒక మోడల్ అండి, 7,500 ఫోన్ అడిగిందండి వాళ్ళ మొగుడిని. ఫోన్ కొనిపెట్టమని అడిగింది. అది కూడా పుట్టింటి నుంచి మళ్ళీ కొద్దిగా అమ్మా నాన్న డబ్బులు తెచ్చుకొని, అత్తామామను ఒప్పించుకొని, అప్పటికి బటన్ ఫోన్లే.
ఆ ఫోన్ కొనుక్కుంది. ఆ ఫోన్ కొనుక్కునే టైంకి నెట్వర్క్ కూడా లేదు. డాబా మీదకి వెళితే అది కూడా ఒక అరగంట గంట వెయిట్ చేస్తే తిరిగి ఒక వీడియో అప్లోడ్ అవుద్ది. మరి వీడియో తీయటానికి కింద ఏమైనా స్టూడియో ఉందా అంటే, మన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనే పాటికి 1,00,000 2 లక్షలు పెట్టేసి ఇంట్లో మంచి కిచెన్ ని సూపర్ గా తయారు చేసేసి మాటలు ఏదో తెచ్చుకున్న మాటలు ఉంటాయి చూడండి, ఏదో యాంకర్లు తెచ్చి మాట్లాడతారు చూడండి, అలా మాట్లాడుతూ ఓ ఛానల్ స్టార్ట్ చేసేసి దానికి 5-10 లక్షలు పెట్టేసి అవసరమైతే దానికి ప్రమోషన్లు చేసేసి వాడికి వీడికి షేర్ చేసేసి వాడిని వీడిని బతుములాడుకొని మహా అయితే 1,000 2,000 5,000 ఫాలోవర్స్ సంపాదించుకొని ఇంకా అక్కడితో క్లోజ్ అండి. యూట్యూబ్ అని తిట్టుకొని నానాబూతులు తిట్టుకొని మళ్ళీ మామూలుగా పని చేసుకుంటూ ఉంటారు కదా. ఈ అమ్మాయి అలా చేయలేదు, గుర్తుంచుకోండి. ఈ అమ్మాయి అలా చేయలేదు. ముందు టాలెంట్ నమ్ముకుంది. అంటే కొత్తగా నేను మిగిలిన వాళ్ళకి డిఫరెంట్ గా వంట ఏం చేస్తున్నాను అనేది చూసుకుంది. 1-2 ప్రజెంట్ చేసే విధానం అండి. అంటే అమ్మాయి ప్రజెంట్ చేస్తున్న పద్ధతి, స్టైల్ కూడా చాలా చక్కటి రాజస్థానీ లోకల్ లాంగ్వేజ్ లో ఒక మధ్యతరగతి అమ్మాయి, పేదింటి అమ్మాయి ఎలా అయితే కబుర్లు చెప్పుద్దో అలా కబుర్లు చెప్తాదండి. ఇప్పుడైతే ఆ కబుర్లు దాటిపోయింది కూడా. వంట కబుర్లే కాకుండా ఇంకా ఫిట్నెస్, వెల్నెస్, అవి తినండి ఇవి తాగండి చాలా చెప్తోంది. మీరు సిటీ మార్వాడి అని చెప్పి యూట్యూబ్ కొట్టండి. 1.3 1.4 బిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు చూడండి. మిలియన్ ఫాలోవర్స్ అంటే 14-15 లక్షల మంది. రెవెన్యూ ఎంత వస్తుందో తెలుసు కదా మీకు అప్లోడ్ చేసే వీడియోలకి. కబుర్లు కూడా అంటే ముందు వంటలకు అట్రాక్ట్ అయ్యారు. మొట్టమొదటి వీడియోనే బ్రహ్మాండంగా వెళ్ళిందండి. అంటే అంత న్యాచురల్ గా చేసింది. 2 సంవత్సరాలు కష్టపడితే 1 లక్ష రూపాయలు సంపాదించలేరు. యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది. 1 లక్ష రూపాయలు చెక్ కూడా వాడు పంపించేసరికి అప్పుడు దారికి వచ్చారు అందరూ. అప్పుడు నమ్మారు. కానీ అప్పుడు కూడా ఆవిడకి చాలా రెసిస్టెన్స్ వచ్చింది, గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో వ్యతిరేకత, రెసిస్టెన్స్, రాని పని, రాని ఉద్యోగం అంటూ రాని మనిషి ఎవరు లేరండి, గుర్తుంచుకోండి. ఏ ఒక్కడు కూడా ఏం ఖాళీగా ఊరుకోడు, ఉండడు. వాడు ఏ పని చేయడు, వాడికి ఏమీ రాదు, ఏమీ తెలియదు. కానీ వచ్చి మీ వాళ్ళలోకి వచ్చి ఒక కామెంట్ పెట్టగలడు, మీ వాళ్ళ దగ్గర చెవులో బుర్రలో ఏదో ఎక్కించగలడు. ఇంకా అస్త ధైర్యవంతుడైతే మీ మొహం మీద ఏదో అనేస్తాడు. నీకు అవసరమా ఇవన్నీ? మనమేంటి, మన వంశం ఏంటి, మన పరువేంటి, మన ప్రతిష్టలేంటి, నువ్వు ఆడదానివి. అందులో రాజస్థాన్ లాంటి చోట సాంప్రదాయం మీకు తెలుసు కదా, మొహం కూడా కనపడకూడదు, అసలు ఒప్పుకోరాళ్ళు. యూట్యూబ్లో ఏంటి, ఈ వ్యవహారం ఏంటి అని చెప్పి గొడవ చేశారండి. అత్తమామ దగ్గర కూడా పంచాయతీ పెట్టారు, తల్లిదండ్రుల దగ్గర పెట్టారు. మొగుడు మాత్రం కాస్త సపోర్ట్ ఇచ్చాడండి. ఎందుకు? ఈవిడికి ఆ టాలెంట్ ఉంది అని నమ్మాడు, ఈవిడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్మాడు, కొద్దిగా సపోర్ట్ ఇచ్చాడు. సో మనకు కూడా అలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. మొగుడు కాకపోతే అత్త మామ, అమ్మ నాన్న ఎవరో ఒకళ్ళు ఉంటారు. అంటే చాలా మంది మహిళల్ని నేను చూశానండి. మొగుడేమనుకుంటాడు, పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఆగిపోయే వాళ్ళు 90%. ఇంకా మిగిలిన 10% అయితే అబ్బో చెప్పక్కర్లేదు. బట్టలు ఇప్పుకొని డాన్సులు వేసి ఏదో ఫాలోవర్స్ సంపాదించి ఉన్నవి లేనివి పనికి మాలినవి చెప్పి బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా ప్రమోట్ చేసి, అంటే ఇక విచ్చలవిడిగా ఒక స్త్రీని ఎంత చూడకూడదని అనుకుంటామో అంత అసహ్యంగా బిహేవ్ చేస్తూ ఏదో 4 రూపాయలు సంపాదిద్దాం, దాన్ని ఏదో నేను కూడా సెటిల్ అవ్వాలి, నేను కెరీర్లో ఉండాలి, నేను ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనే టైప్. రెండో టైప్ వద్దు మనకి. ఫస్ట్ టైప్ గురించి మాట్లాడుతున్నాం. స్కిల్, టాలెంట్ ఉంటే చాలండి, హాయిగా మాట్లాడితే చాలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీతో, ఒక ఇంట్లో మనిషిలాగా, ఇంట్లో ఉన్న అన్న, తమ్ముడు, నాన్న, పెద్దనాన్న, బాబాయ్ లాగా మాట్లాడితే అందరూ యాక్సెప్ట్ చేస్తారండి. సో ఈవిడకున్న ఇబ్బందులు నేను చెప్తున్నాను కదా, ఈ ఇబ్బందులన్నీ పడుతూనే వచ్చింది. పైకెక్కితే, డాబా ఎక్కితే తప్పించి 1-2 గంటలు డాబా పైనే ఉంటే తప్పించి ఒక వీడియో అప్లోడ్ అవ్వని పరిస్థితి అని చెప్పాను. ఇక కిచెన్ లో చెప్పాను కదా, మన వాళ్ళ కిచెన్ లాగా కాదండి, మామూలే. ఆ అల్యూమినియం సత్తు గిన్నెలు అవి పెట్టుకుంది. ఆ అల్యూమినియం వైర్లకి ఫోన్ ని ఎలాంటి తీసి పెట్టుకోవాలి కదా, కెమెరాని పాపం జాగ్రత్తగా సెట్ చేసుకుంది. ఇక బల్బులండి, అక్కడో బల్బు స్టూడియో సెటప్ లా పెట్టుకోవాలి, అది చేసుకోండి. అంటే ఎంత కష్టపడింది చూడండి. ఇలా కష్టపడితే ఎవాల్వ్ అవుతామండి, అంతే తప్పించి ఎవడికో ఇచ్చేసి పేమెంట్ ఇచ్చి 10 లక్షలు ఇచ్చేసి మా కిచెన్ అద్భుతంగా చేయి, లేకపోతే బజార్కి వెళ్ళి కెమెరాలు కొనుక్కొచ్చేసి బిగించేసేసి మనం ఏది మాట్లాడితే అది ఆడు చూసేస్తాడులే, చూడలేదు కదా అనుకుంటే సక్సెస్ అవ్వం. 140 కోట్ల జనాభా విచ్చలవిడిగా పిచ్చగా చూస్తున్నారండి. మీకు తెలుసు కదా, ఏం పెట్టినా చూస్తున్నారు, చెత్త చెదారం అన్ని చూస్తున్నారు. కానీ క్వాలిటీ కంటెంట్ ని కూడా చూస్తారు. కాకపోతే కొద్ది టైం పడుతుంది. నేను మళ్ళీ గుర్తు చేస్తాను, ఆవిడకి కూడా సంవత్సరాలు టైం పడుతుంది. ఇక్కడ ఇంకో లోపం ఏంటంటే ఓపిక ఉండదు మనలో చాలా మందికి. ఆ ఓపిక ఉన్నవాడు మాత్రం కాస్త 2, 3, 4, 5 సంవత్సరాలు వెయిట్ చేసి కూడా పైకి వచ్చేస్తాడు. ఓపిక ఉండదు వీడికి, టాలెంట్ ఉంటుంది మళ్ళీ.
సంవత్సరంలోనో 6 నెలల్లోనే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ బికార్ అయిపోతాడు, లేకపోతే అదేదో ఉంటుంది కదా కూలి పని ఏదో చేసుకుంటూ ఉంటారు. ఇది తేడా. ఆ అమ్మాయి కౌసల్య గురించే కాదు, సిద్ధి మార్వాడి గురించి కాదు, అందరిలోనూ. సో కన్సిస్టెంట్గా మన ఎఫర్ట్ పెట్టాలండి. ఎక్కడైనా కానీ కన్సిస్టెంట్గా మన ప్రయత్నం మనం చేయాలి, నిజాయితీగా ఉండాలి, క్వాలిటీ ఉండాలి అందులో. అప్పుడు ఏ జనమైనా మెచ్చుతారండి. గుర్తుంచుకోండి, సడన్గా వచ్చి సడన్గా పోయేవి అంత అంత నిలబడవు. నిలబడినా కష్టం, నిలబెట్టుకోవడం వచ్చినా అలాంటిది నడమంతరపు సిరిలాగా కష్టం. మళ్ళీ కౌశల్య దగ్గరికి వచ్చేద్దాం. సో ఇట్లాగా యూట్యూబ్లో ఇంకా ఫాలోవర్స్ని పెంచుకుంది. కానీ అంతకుముందు అదే ఆ టైంకి టిక్ టాక్ కూడా ఉందండి. టిక్ టాక్లో యూట్యూబ్తో పాటు ప్యారలల్గా టిక్ టాక్ చేస్తున్నప్పుడు బాగా ఫాలోవర్స్ ఉండేవాళ్ళటండి. 15 లక్షల మంది టిక్ టాక్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళ ఈవిడికి. టిక్ టాక్ ఎప్పుడైతే తీసేశారో అప్పుడు అర్థమైంది ఓహో, మనం ఇంకొకటి బలాన్ని నమ్ముకోకూడదు, మన బలాన్ని నమ్ముకోవాలి అని చెప్పి. చూడండి ఎట్లా ఆలోచించింది. ఇదే మనం అయితే ఏడ్చుకుంటూ మొక్కుకుంటూ మూలుక్కుంటూ మహా అయితే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి మళ్ళీ దాని మీద ఆధారపడతారు. ఈవిడ అట్టా ఆలోచించలేదు, కొత్తగా ఆలోచించింది. చూడండి, వాడి మీద ఎందుకు ఆధారపడాలి, మన బలాన్ని మనం నమ్ముకుందాం అని చెప్పి ఒక బ్రాండ్ ఓపెన్ చేసింది. బ్రాండ్ అదే సిద్ధి మార్వాడి అయింది. అదే సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు 30 మంది 50 మంది మహిళలు కూడా పనిచేస్తున్నారు. ఇక రాజస్థానీ స్టైల్ వంటకాలు అది ఇది లేదు. ముఖ్యంగా పూర్వీకులు ఏదైతే మిస్ అయ్యారో అది ముఖ్యంగా మసాలాలండి. నార్త్ ఇండియాలో రాజస్థానీ మసాలాలకు ఒక ప్రత్యేకత ఉంది. మీరు కూడా అక్కడక్కడ టేస్ట్ చూస్తూ ఉంటారు. ఆ పానీపూరి బేల్పూరి బండి వాడి దగ్గర ఆ మసాలా ఎలా దొరికింది అంటే వాడు ఇక్కడికి వస్తేనే అంత టేస్ట్ ఉంది. రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తిని చూడండి, కామెంట్ చేయండి దయచేసి. రాజస్థాన్ టేస్ట్ చూసిన వాళ్ళు ఆ మసాలాలు అంత బాగుంటాయి అన్నట్టు. ఆ మసాలాలను పరిచయం చేస్తూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని కూడా పరిచయం చేసిందండి. కోల్డ్ ప్రెస్డ్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం, ఈవిడ అప్పటి నుంచే పరిచయం చేసింది. అంటే కోల్డ్ ప్రెస్డ్ అంటే మీకు తెలుసు కదా, ఈ రోజు మనం వాడుతున్న ఆయిల్ ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నాయి, ఎంత కల్తీ జరుగుతోంది. ఆరోగ్యం బాగుండాలంటే కోల్డ్ ప్రెస్డ్. రకరకాల ఆయిల్స్ కాదు, ఎక్కువ వేరుశనగ నూనె వాడతాను నేను, ఎక్కువ దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. అది చాలు మనలాంటి వాళ్ళకి శ్రేష్టం ఆరోగ్యం అని చెప్పి వాటితోనే వంటకాలు మొదలెట్టింది, వాటితోనే ఐటమ్స్ తయారు చేసింది. ఇక స్నాక్స్ దగ్గర నుంచి మీరు ఒకసారి అమెజాన్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి సిద్ధి మార్వాడి అని కొట్టండి, దయచేసి కొట్టండి. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో చూడండి, అవన్నీ చూడండి. ఈరోజు ఇక టర్న్ ఓవర్ మామూలుగా లేదండి. ఆన్లైన్లో అమ్ముతుంది, సొంతగా అమ్ముతుంది. ఒక ఆన్లైన్ సొంతగానే కాదండి, ఇంకొక పాయింట్ కూడా ఉంది. రాజస్థాన్లో చాలా ఫేమస్ అవుట్లెట్స్లో, చాలా ఫేమస్ సిటీస్లో అవుట్లెట్స్ ఉన్నాయండి. జైపూర్ దగ్గర నుంచి, బికనీర్ దగ్గర నుంచి, జైసల్మేర్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ఇవికి అవుట్లెట్లు ఉన్నాయి. విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఒకప్పుడు స్వగృహ ఫుడ్స్ అని మనకి ఇలాంటి ఫుడ్స్ కొంత తెలుసు కదా, ఈ అమ్మాయి ఇప్పుడు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో నా సలహా ఏంటంటే అందరూ కూడా ఏమలాగే వంటలు చేయండి, లేకపోతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రమోట్ చేయండి. అది కాదు, మీకు కూడా ఒక బలం ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటనేది ముందు గుర్తించట్లేదండి. ఎంతసేపు ఎవరో ఏదో చేశారు కదా అని చెప్పి మనం కూడా పొయ్యి మీద గిన్నెక్కిచ్చి ఏదో యూట్యూబ్లో వీడియో చేసి ఎవడో చూడలేదే అనుకుంటే ఎవరు చూస్తారు? ఏముంది కొత్తదనం? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏం కంటెంట్ ఇస్తున్నారు? ఏం క్వాలిటీ ఇస్తున్నారు? ఈమెకి ఏ టూల్స్ వాడడం రాదు, కంటెంట్ రాసుకోవడం రాదు, వీడియో ఎడిటింగ్ రాదు, ఇవేమీ రాకుండా స్టార్ట్ చేసింది. ఈరోజు నేర్చుకుంది అన్నీ కూడా. కంటెంట్ స్క్రిప్ట్ రాయటం నేర్చుకుంది, ఎడిటింగ్ నేర్చుకుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తోంది, అన్నీ చేసింది. సో అమ్మాయి చదివింది మళ్ళీ ఐఐటీలు ఐఐఎంలు కాదు, అలాగని ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ కూడా చదవలేదు. మీకు తెలుసు, సాధారణ మధ్యతరగతి మహిళ. ఈ అవకాశం మనందరికీ ఉంది. మనందరికీ మీన్స్ మన ఆడవాళ్ళకి ఉంది, మనకి ఉంది. అంటే యూట్యూబ్లోనే పాపులర్ అవ్వండి, ఎదగండి అని కాదు, అది ఒక ఛానల్ చాయిస్. దానికి ప్యారలల్గా మన స్కిల్ ఏంటి, మన టాలెంట్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. ఎందుకు సక్సెస్ అవ్వం? సో ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అందరికీ ఉపయోగపడతాయని ప్రత్యేకంగా షేర్ చేస్తున్నాను. మరి మీకేమనిపించింది? ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? పూర్తిగా చూసారా? ఏమనిపించింది? మీ ఫీల్ కూడా చెప్పండి. ఇంకా మీకు ఏ రకమైన స్టోరీస్ కావాలి అంటే ఏ ఫీల్డ్లో కావాలో చెప్తే నేను ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళని స్టడీ చేసి వీలైతే అంటే నాకు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మళ్ళీ మీకు మంచి కంటెంట్ ఇస్తాను. చూసి వెళ్ళిపోకుండా ఫాలో అవ్వండి. బాగుంటే సజెస్ట్ చేయండి. మన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, చుట్టాలకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. తక్కువ టైంలో మరి 10 నిమిషాలే ఇస్తున్నాను. ఇలాగ డీటెయిల్డ్గా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉందాం. అందరూ కూడా ఫాలో అవుతున్నారు. చాలామంది మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు, బాగుందంటున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీకు అందరికీ కాస్తో కూస్తో 10 మందికైనా ఉపయోగపడాలని, మనకైనా జీవితకాలంలో ఏదో ఒక టైంలో ఇలాంటివి ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నానండి. అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ.